సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం లాంటిది. ఇక్కడ సక్సెస్ ని ప్రామాణికంగా తీసుకుంటారు. 2-3 సినిమాలు ఫ్లాప్ అయితే చాలు స్టార్ హీరోనైనా లైట్ తీసుకుంటారు, అసలు పట్టించుకోరు. అలా గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఓ అందాల తార ఇప్పుడు దీన స్థితిలో ఉంది. ఆమెను తన ఫ్యామిలీ సైతం రోడ్డున పడేసిందట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? హ్యావ్ ఎ లుక్. గతంలో స్టార్స్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో చాలా మంది ఇప్పుడు వ్యాపారవేత్తలుగా రాణిస్తున్నారు. మరికొందరు సెకండ్ ఇన్నింగ్స్ అంటూ సహాయక నటుడి పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అయితే గతంలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఓ తార ఇప్పుడు దీన స్థితిలో బతుకుతుంది. భర్త, కుటుంబ సభ్యులకు దూరమై అనాథలా జీవిస్తోంది. పొట్టకూటి కోసం టిఫిన్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తోంది. ఆమె దీన పరిస్థితిని చూసిన నెటిజన్లు అయ్యో ఈ అందాల తారకు ఏమైంది అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీ ఆమెను ఆదుకోవాలని కోరుతున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ఆమెనే పూజా దత్వాల్. తెలుగు ఆడియన్స్ కు ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ హిందీ సినిమాలు, సీరియల్స్ చూసేవారికి ఈ నటి బాగా పరిచయం. పూజా దత్వాల్ ఈ అందాల తార గతంలో పలు సినిమాల్లో నటించి మెప్పించింది. తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే కొన్ని టీవీ ప్రోగ్రామ్స్, సీరియల్స్ లోనూ చేసింది. అయితే ఈ బ్యూటీకి పెద్దగా అదృష్టం కలిసి రాలేదు. చేసిన సినిమాలన్నీ పరాజయం పాలు కావడంతో పెళ్లి చేసుకుని భర్తతో కలిసి గోవాలో సెటిల్ అయింది. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ టీబీ మహమ్మారి ఈ ముద్దుగుమ్మ జీవితాన్ని అతలాకుతలం చేసింది. దీంతో కట్టుకున్న భర్త, అత్తామామ ఈమెను ముంబై తీసుకుని వచ్చి వదిలేశారు. చివరికి కన్నవాళ్లు, స్నేహితులు కూడా పట్టించుకున్న పాపాన పోలేదట. దీంతో అనాథల పూజ రోడ్డున పడిపోయిందని తెలుస్తోంది. ఇక రోడ్డున పడ్డ పూజ ఏం చేయాలో తోచక తనకు సహాయం చేయమని ఓ వీడియో చేయగా స్టార్ హీరో సల్మాన్ వెంటనే స్పందించాడట. ఆమె పరిస్థితిని చూసి చలించిపోయి చికిత్స, ఆహారం, దుస్తులు ఇలా అవసరమైన ప్రతిదీ ఆమెకు అందేలా చేశాడని సమాచారం. సల్మాన్ సాయంతో చనిపోతుందనుకున్న పూజ మళ్లీ కోలుకుంది. సాధారణ స్థితికి వచ్చింది. ముంబైలో చిన్న ఇల్లు తీసుకుని కొత్త జీవితం ప్రారంభించింది. పొట్టకూటి కోసం చాలా పనులు చేస్తూ వచ్చిన ఆమె ఇప్పుడు రోడ్డుపై ఓ టిఫిన్ సెంటర్ నడుపుతుంది. అందులో వచ్చిన డబ్బులతోనే పొట్ట నింపుకుంటోంది.